బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం జరిగింది. 5 నెలల పాపను హత్య చేసిందో తల్లి. క్షుద్ర పూజలతో చనిపోయినట్లు డ్రామా ఆడింది. శైలజ ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్తతో మనస్పర్ధాలు రావడంతో దూరంగా ఉంటుంది. రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చింది. అయితే పెళ్లికి పాప అడ్డొస్తోందని భావించిన ఆమె మర్డర్కు ప్లాన్ చేసింది. 15 రోజులుగా ప్లాన్ చేసి గొంతు నులిమి చంపేసి బావిలో పడేసింది. పాప తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తల్లే హంతకురాలని తేల్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం జరిగింది. 5 నెలల పాపను హత్య చేసిందో తల్లి. క్షుద్ర పూజలతో చనిపోయినట్లు డ్రామా ఆడింది. శైలజ ప్రేమ పెళ్లి చేసుకుంది. భర్తతో మనస్పర్ధాలొచ్చాయి. అలాగే రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయానికి వచ్చింది. అయితే పెళ్లికి పాప అడ్డొస్తోందని భావించిన ఆమె మర్డర్కు ప్లాన్ చేసింది. 15 రోజులుగా ప్లాన్ చేసి గొంతు నులిమి చంపేసి బావిలో పడేసింది. పాప తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తల్లే హంతకురాలని తేల్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, చూస్తున్నాం హంతకురాల తల్లే హంతకురాలుగా మారినటువంటి సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? ప్రజెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? యశ్విత 5 నెలల పసిపాప ఈ చిన్న పాపని అడ్డుగా వస్తుంది. ఎందుకంటే తన రెండో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత పాప అడ్డుగా ఉండడం వల్ల ఎట్లాంటి రెండో పెళ్లి చేసుకోవడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఇబ్బందులు వస్తున్నాయని నిర్దాక్షిణ్యంగా శైలజ అనే ఆమె తల్లి అన్నవరంతో కలిసి ఇద్దరు తల్లి కూతుళ్ళు ఒక మనవరాలు ఒక కూతురు అవుతుంది. ఆ 5 ఏళ్ల పసిపాపని బావిలో పడేసి హత్య చేసిన ఘటన అయితే పిఠాపురంలో చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే రాత్రి అంటే 6వ తేదీన రాత్రి 10:30 సమయంలో ముందుగానే పాపను హత్య చేసి బావిలో పడేశారు. బావిలో పడేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇంటి ఆవరణలో కూర్చుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. ఏమీ జరగనట్లు మాట్లాడుతూ ఆ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 10:30 తర్వాత అందరూ కలిసి మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళి నిద్రించి 1 గంట సమయంలో పాప కనిపించట్లేదు, ఎవరో వచ్చి పాపను ఎత్తుకెళ్లిపోయారని హడావుడి చేసి మొత్తం అంతా కూడా కేసుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేశారు. పాపను ఎవరో ఎత్తుకుని వెళ్లి కిడ్నాప్ చేశారు. తర్వాత క్షుద్ర పూజలు చేశారని ఆ బావి దగ్గర, ఇంటి పక్కనే ఉన్నటువంటి బావి దగ్గర కొంత పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇతర వస్తువులను ఉంచి పాపను హత్య చేసి అప్పటికే ఉన్నటువంటి పాపని బావిలో పడేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఏడుపులు విన్న తర్వాత ఖచ్చితంగా ఎవరో ఇంటి లోపలికి ఒక తలుపు తీసి ఉండడం వల్ల ఇంటి లోపలికి వచ్చారు. ఇంటి లోపలికి వచ్చి పాపను ఎత్తుకుని వెళ్లి హత్య చేసి ఆ క్షుద్ర పూజలు చేసి బలిచ్చారంటూ నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. అయితే యశ్విత చిన్న 5 నెలల పాప తాత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమె పోలీసులు అయితే మొత్తం ఇంట్రాగేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తండ్రికి తల్లి శైలజకు ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నటువంటి నేపథ్యంలో శైలజ తల్లి అన్నవరం ఈమెకి రెండో పెళ్లి చేయాలి, విడాకులు అంటే వాళ్ళిద్దరిని కూడా దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుని రెండో పెళ్లికి అడ్డుగా పాప మిగిలిపోయింది కాబట్టి ఆ పాపను చంపేయాలని ఒక ప్రణాళిక రచించే ఈ 5 ఏళ్ల చిన్నారిని చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా పోలీసులు అయితే కేసుని అత్యంత చాకచక్యంగా స్క్లూస్ టీమ్స్ తో దర్యాప్తు చేసి నిజాలను అయితే బయటపెట్టారు. అటు అమ్మమ్మ అదేవిధంగా తల్లి ఇద్దరిని కూడా పోలీసులు వాళ్ళని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అసలైనటువంటి నిజాలు వెలుగు చూశాయి. అయితే దీని వెనక అంటే రెండో పెళ్లి చేసుకోవడం వెనక కూడా ఈ శైలజకి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. అది కూడా బయటపడుతుంది. ఒకవేళ తన బయటికి వెళ్ళి కలవాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ 5 ఏళ్ల చిన్నారి ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా లేకపోతే భర్తతో విభేదాలు ఉన్నాయి కాబట్టి భర్తను విడిచిపెట్టేసేయచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, నచ్చిన అబ్బాయితో పెళ్ళైనా చేసుకోవడం లేదా వేరుగానే వెళ్ళిపోవచ్చు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ చిన్న పాప యశ్వితను 5 నెలల పాపని వీళ్ళైతే హత్య చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుని ఛేదించినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి ఈ నెల 6వ తేదీన ఈ సంఘటన అయితే జరిగింది. 6 రోజుల వ్యవధిలో పోలీసులు మొత్తం ఈ కేసుని ఛేదించి అసలైనటువంటి నిందితులు తల్లి అమ్మమ్మగా తేల్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజు, పాప తండ్రి ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే ఆయనకి విషయం తెలిసిందా?
పాప తండ్రికి ఈ హత్య జరిగినటువంటి ఆ రోజు రాత్రే పక్కనే ఉన్న ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తండ్రి వచ్చి చూసినా కూడా తండ్రిని నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శైలజ ఆమె భర్త కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా వాళ్ళు పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్యన విభేదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆ విభేదాలు ఉన్నా కూడా తన తండ్రి అంటే యశిత తండ్రి ఇంటికి వస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యశిత తండ్రి ఇంటికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాప గురించే వస్తున్నాడు కాబట్టి ఆ పాపను అయితే చంపేస్తే ఖచ్చితంగా అందరి అడ్డు తొలగిపోతుందని భావించారు. అందుకే ఈ హత్య అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తండ్రి కూడా తన కూతురు చనిపోయినటువంటి నేపథ్యంలో పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో ఆ తండ్రికి ఏ విధమైనటువంటి ఈ పాప హత్యకి సంబంధం లేనటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అమ్మమ్మని తల్లిని ఇద్దరిని వాళ్ళ అదుపులోకి తీసుకుని కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడినటువంటి నేపథ్యంలో తల్లి కూతురు ఇద్దరిని కూడా రిమాండ్ కి పంపిస్తున్నారు. అమ్మమ్మ గాను తల్లి గాను ఇద్దరు ఉండి 5 ఏళ్ల చిన్నారిని ఎలా గొంతు నిలుము చంపేశారని స్థానికులైతే వాళ్ళు తీవ్రత వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండకూడదు, వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్.